నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ రిషి సార్ ఉన్నట్టు ఫణీంద్ర సార్కి తెలుసు అంటూ గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన చిన్న. మరి అసలు ఫణీంద్రకు తెలిసి కూడా రిషి అక్కడ ఎందుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. రిషి వసుధార్ దగ్గరికి అయితే వస్తాడు భోజనం తీసుకుని. మీరు రిషి సార్ కానప్పుడు నా దగ్గరికి భోజనం తీసుకుని ఎందుకు వచ్చారు? అసలు మీరు వెళ్ళిపోండి, నాకు భోజనం తినాలని లేదు. నా రిషి సార్ అయితేనే నాకు ప్రేమగా తీసుకొస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి మేడం గారు మీరు అంత పంతానికి వెళ్తున్నారు? మీకు అసలే ఆరోగ్యం బాలేదు. ఇప్పుడు ఇలా పంతం పట్టడం కరెక్ట్ కాదని చెప్పి అంటాడే కానీ రిషి తను అసలు రిషి అని మాత్రం ఒప్పుకోడు. ఎలా అయితే ఇక బ్రతిమలాడి మీ రిషి సార్ బాధపడతారు అలా ఇలా చెప్పి భోజనం అయితే ఇక తినమని చెప్పి వసుధారకైతే ఇస్తాడు. అలా రిషి తనని చూస్తూ ఉండిపోతాడు. నాకు తెలుసు సార్, మీరు నా రిషి సార్ అనే తెలుసు. ఏ కారణం ఉందో, ఎందుకు మీరు అసలు నిజాన్ని బయట పెట్టడం లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు నా రిషి సార్ అని మీరు ఒప్పుకుంటారు. అలాగే నా వెంట వస్తారు. మా మావయ్య బాధపడుతున్నారు, ఇక ఆయన కొడుకు కోసం తప్పించిపోతున్నారు అని చెప్పేసి వసుధారన్న మాటలకి రిషి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ రిషి మాత్రం నిజాన్ని అయితే ఒప్పుకోడు. ఇక అలా ఇక్కడ ఎండీ పదవి గురించి ఆలోచన జరుగుతూ ఉంటుంది. ఎండీ పదవి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండగానే ఎండీ పదవి విషయంలో నాకే ఇస్తే బాగుంటుందని చెప్పి శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు. అలాగే ఇక మనుతో రాజీ పడ్డానికి కూడా సిద్ధపడతాడు. మీ నాన్న గురించి చెప్తాను, నాకు ఎండీ పదవి వచ్చేలా చేయమని చెప్పి కూడా అడుగుతాడు. నువ్వు కావాలని చెప్తున్నావని నాకు తెలుసు, నా తండ్రి గురించి నీకు తెలియదన్న విషయం కూడా నాకు తెలుసు. ఒకవేళ నిజంగా నువ్వు చెప్తున్నా నేను నమ్మను అని చెప్పి మను చెప్పేయడంతో ఆ విషయాన్ని దేవ్యానికి చెప్పడంతో పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ లెటర్ గురించి అస్సలు బయట పెట్టావంటే మను మరో వారసుడని తెలుసుకుని మీ డాడ్ మనుని ఎండీని చేసేస్తారు అని చెప్పేసి ఇక దేవ్యాని చెప్పడంతో నిజమే మమ్మీ, నువ్వు చెప్పినంత దూరం నేను ఆలోచించలేకపోయానని చెప్పేసి నీ ఆలోచన అలానే ఉంటుంది. అందుకనే ఏదైనా చేసే ముందు 10 నిమిషాలు ఆలోచించి మాట్లాడు అని చెప్పేసి దేవ్యాని అయితే శైలేంద్రకు చెప్తూ ఉంటుంది. ఇక మను ఇంటికి వెళ్ళిన తర్వాత దిగులుగా మహేంద్రని చూసి మను బాధపడుతూ ఉంటాడు. సార్ ఎందుకు సార్ బాధపడతారు? త్వరలోనే వాళ్ళు తప్పకుండా వస్తారు. వసుధార మేడం చెప్పినట్టుగానే రిషి సార్ని తీసుకుని ఇక వస్తారని నమ్మకం నాకుంది. రిషి సార్ తప్పకుండా తిరిగి వస్తారు. మీ అబ్బాయిని తీసుకునే ఇక అక్కడి నుంచి వస్తారా మేడం? వస్తారు. మీరు బాధపడిన అవసరం లేదు. ఎండీ పదవి విషయంలో మీరు కంగారు పడకండి. శైలేంద్రకు ఎండీ పదవి. మను అయితే మహేంద్రకు ధైర్యం చెప్తూ ఉంటాడు. మహేంద్ర ఇక ఒక పక్క జగతి, మరో పక్క రిషి. ఇప్పుడు వసుధార కూడా కనిపించకపోవడంతో చాలా డేలా పడిపోతూ ఉంటాడు. ఇక తిరిగి వస్తారా, నన్ను ఒంటరి వాడిని చేసేసారా వీళ్ళందరూ అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటాడు. ఇక మహేంద్ర దగ్గరికి వెళ్ళాలని మావయ్య ఏమనుకుంటున్నారో ఏంటో, మావయ్య ఒంటరిగా ఎంత ఫీల్ అవుతున్నారో అని చెప్పేసి వసుధార అనుకుంటూ ఉంటుంది. రిషి సార్ నేను రిషిని కాదు రంగాని అని చెప్పి అంటున్నారు. ఎప్పటికీ రిషి సార్ నేను రిషిని అని ఒప్పుకుంటారు. నిజంగా రిషి సార్ మమ్మల్ని మర్చిపోయారా, లేకపోతే ఆయన రంగాయా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా? ఎందుకు రిషి సార్ బయట పడ్డం లేదు? ఆయన చూపులు చూస్తే నా మీద ప్రేమ ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఆయన మాటల్లో ప్రేమ కనిపించడం లేదు. ఏంటి ఇదంతా అని చెప్పేసి వసుధార ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఇక ఫణీంద్ర అయితే ఎండీ పదవి కోసం శైలేంద్ర దేవి అని చాలా ఆలోచిస్తున్నారు. కానీ వీళ్లకు ఎండీ పదవి అనేది దక్కనివ్వకూడదు. శైలేంద్రకు ఎండీ పదవి ఇస్తే ఇక కాలేజీ రిషిలా ముందుకు తీసుకుని వెళ్ళలేడు. ఆ తర్వాత మా నాన్నగారు కట్టించిన కాలేజీ పరువు పోతుంది. రిషి ఇక నిలబెట్టిన ఈ సామ్రాజ్యం కూలిపోతుంది. ఎట్టి పరిస్థితిలోని కూడా శైలేంద్ర చేతిలోకి ఎండీ పదవి వెళ్ళకూడదు. ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు ఊరుకోరు, గొడవ చేస్తారు. అందుకనే త్వరలోనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలని చెప్పేసి ఫణీంద్ర ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆల్రెడీ శైలేంద్ర మాటలకు ఇక అలాగే మను మాటల్లో తేడాని మినిస్టర్ గమనిస్తాడు. శైలేంద్ర మాటలు చూసి ఇలాంటి వాడు ఎండీ పదవిలో కూర్చుంటే ఇక రేపన్న రోజు ఆ కాలేజీ పునాదులు కూలిపోతాయని మినిస్టర్కి అయితే అర్థమైపోతుంది. కానీ ఎండీ పదవి కోసం శైలేంద్ర ఆశపడుతున్నాడన్న విషయం మినిస్టర్ అయితే గమనిస్తాడు. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే వసుధార బాధపడుతూ బయటికి వెళ్ళబోతూ ఉంటుంది. వదిన ఎక్కడికి బయటికి వెళ్తున్నారు?
ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు, మీరు బయటికి వెళ్తే ప్రమాదం, ఎందుకంటే మీకోసం వెతుక్కుంటూ ఇంకా రౌడీలు తిరుగుతూనే ఉన్నారు. మిమ్మల్ని మీ ఫోటోని అందరికీ చూపించి మీరు ఎక్కడున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. అందుకని ఇప్పుడు మీరు బయటికి వెళ్ళడం ప్రమాదం. బయటికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్నది రిషి సారో కాదో నాకు ఎలా తెలుస్తుంది, నేను చెప్తాను అని చెప్పేసి అనేసరికి నువ్వు చెప్తావా, ఇతను మీ రంగా అన్నని రిషి సార్ అంటున్నాను ఏంటని చెప్పి నువ్వు ఆశ్చర్యంగా చూస్తున్నావు. ఆ సరోజ ఇక నా బావ అని చెప్పి అంటుంది. నువ్వేం చెప్తావు? అవును చెప్తాను, రిషి సార్ ఇక్కడ ఉండడానికి కారణం ఎవరో కాదు ఫణీంద్ర సార్ అని చెప్పేసి అనేసరికి ఒక్కసారే వస్తారా షాక్ అయిపోయి నిర్ఘాంతరాలైపోయి నిలబడిపోతుంది. ఫణీంద్ర సారా? ఫణీంద్ర సార్కి రిషి సార్ ఇక్కడ ఉన్నారని తెలుసా? అసలు ఫణీంద్ర సార్ రిషి సార్ని ఇక్కడ ఉండనివ్వడం ఏంటి, పైగా రంగాగా ఉండడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి రిషి సార్కి ఎవరి ద్వారాగా ప్రమాదం ఉందో, రిషి సారు ఎవరి కారణంగా ఎన్నాళ్ళు ఇంటికి దూరం అయిపోయారో, ఎవరి కారణంగా రిషి సార్ ప్రమాదంలో పడ్డారో ఇదంతా కూడా ఫణీంద్ర సార్కి తెలుసు. ఇక ఫణీంద్ర సారు వాళ్ళను ఇక మందలించిన వాళ్ళు చేసే పని మానరని తెలిసి ఫణీంద్ర సార్ తెలుసుకున్నారు. ప్రస్తుతం రిషి సార్ కండిషన్ బట్టి రిషి సారు అక్కడికి వస్తే ఆయన ప్రమాదంలో పడతారని, మళ్ళీ తన తమ్ముడు జీవితం బాధపడుతూ ఉంటుందని, ఆల్రెడీ భార్యను కోల్పోయి ఎంతో బాధపడుతూ రిషికి దూరమయ్యి ఇక నా తమ్ముడు చాలా నలిగిపోతున్నాడు, రిషి బ్రతికున్నాడని నా తమ్ముడికి చెప్పాలని ఉంది, కానీ నా కొడుకు దుర్మార్గుడు, ఏదైనా తలపెట్టే ప్రమాదం ఉంది, రిషి ఇక్కడే ఉండాలని చెప్పేసి మాకు చెప్పడమే కాకుండా రిషి సార్ని ఇక్కడ ఉండను అని చెప్పేసి రిషి సార్కి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ప్రతిసారి తెలుసుకుంటూ ఉండేవారు. రిషి సారి ఆరోగ్యం బాగైన తర్వాత ఫణీంద్ర సార్ ఒకసారి వచ్చి రిషి సార్తో మాట్లాడారు. రిషి సార్కి ఇక జరుగుతున్న విషయాలు అన్నీ తెలుసు. ఆయన కాలేజీకి వస్తానని నేను చూసుకుంటాను, నాకు ఎలాంటి ప్రమాదం ఉండదు పెదనాన్న, నేను చూసుకుంటానని చెప్పాను కదా. లేదు, ఈ పెదనాన్న మాట మీద గౌరవం ఉంటే ఇక్కడే ఉండు, కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండి ఇక వాళ్ళ బండారాలు బయట పెట్టిన తర్వాత నువ్వు తిరిగి రావాలి. నిజమే, నువ్వు సమర్థుడివే, కాదని నేను అనడం లేదు, నువ్వుంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నువ్వు అక్కడ ఉంటే నీ తండ్రికి నిన్ను శాశ్వతంగా దూరం చేసే అవకాశం ఉంటుంది. శైలేంద్ర ఎంతటి దుర్మార్గుడో నేను తెలుసుకున్న తర్వాత కూడా శైలేంద్రతో నేను తలపడాలి అనుకోవడం లేదు, నీకు తలపడే శక్తి రావాలి, అంతవరకు నువ్వు అక్కడికి రావద్దు అని చెప్పేసి ఇక రిషి సార్ని ఇక్కడే ఉండనివ్వమని చెప్పేసి ఇక ఫణీంద్ర సార్ యోగక్షేమాలు కనుక్కుంటూ దూరంగా ఉండిపోయారు. ఈ విషయాన్ని మీ దగ్గర ఎవరి దగ్గర చెప్పినా రిషి సార్ దగ్గరికి మీరు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమని చంపుకోలేక ఒక్కసారైనా రిషి సార్ని చూడడానికి వస్తారు. అలాంటప్పుడు ఇక శైలేంద్ర సార్ గమనించి మళ్ళీ రిషి సార్ని ప్రమాదంలో పడేస్తారని చెప్పేసి ఇక ఫణీంద్ర సారు రిషి సార్ని దూరంగా రంగాగా బ్రతికేలా చేస్తున్నారు. మరి ఇంత ఆరోగ్యం బాగైన తర్వాత కూడా రిషి సార్ ఎందుకు తిరిగి రాలేదని మీరు అనుకోవచ్చు. రిషి సారు తిరిగి రావాలి అని అనుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా నయమైంది. అలాగే ఆయన ఇక పూర్తిగా పర్ఫెక్ట్ అని డాక్టర్స్ కూడా చెప్పేశారు. తిరిగి రావాలి అనుకునే సమయంలో మీరు ఇక్కడికి వచ్చారు, కానీ తన పెద్దనానికి ఇచ్చిన మాట ప్రకారం రంగాగా ఉండాలో రిషిగా తిరిగి రావాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో రిషి సార్ ఇప్పుడు మీ దగ్గర నిజం చెప్పలేకపోతున్నారు. జరిగిన విషయాలన్నీ తెలుసని మీకు నిజం చెప్తే ఇక రిషి సార్ ఎంతగా ట్రబుల్ అయ్యారో తెలుసుకుని మీరు బాధపడతారని చెప్పేసి ఆయన నిజాన్ని బయట పెట్టలేకపోతున్నారు. దీనంతటికీ కారణం ఫణీంద్ర సార్ దేవుళ్ళ రిషి సార్ని కాపాడి తన భార్య అలాగే తన కొడుకు నిజస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. అందుకే శైలేంద్ర సార్కి ఎండి పదవిని దక్కనివ్వకుండా ఇక అక్కడక్కడే ఫణీంద్ర సారు కథ నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి వసుధారకు గుండె పగిలే నిజాన్ని చిన్న బయట పెడతాడు. అలా బయట పెట్టడంతో ఒక్కసారి వస్తారా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. రిషి వస్తువులు కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.